నేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందన్న ఆయన చంద్రబాబు పాలనను చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే వెన్నుపోటు అంటూ రోడ్డెక్కారని విమర్శించారు. జగన్ కు ప్రజలు గతంలో అధికారం ఇస్తే 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నడ్డి విచారన్న ఆయన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయునైనా నియమించారా అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలు ఒకరు కాదు ఇద్దరు కాదు 5 కోట్ల తెలుగు ప్రజలు అఖండ మెజార్టీని కూట ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రోజు అంటే వైసీపీ నాయకుల గుండెల్లో దడదడ వాడతారు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు గ్రామాలకు వెళ్ళి వెన్నుపోటు అంటున్నారు. అయ్యా వైసీపీ నాయకులారా, వెన్నుపోటు, గొడ్డలు పోటు, కోడికత్తి పోటు, ఉలకరాళ్ళ పోటు, గుండె పోటు మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒక్కటే, సంక్షేమము, అభివృద్ధి, పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు. ఇదే మాకు తెలిసినటువంటి రాజకీయం. మరి మీకు వెన్నుపోటు అనే పదం ఎందుకంటే మీ డిఎన్ఏలోనే ఉంది. మీరు రాజధానికి వెన్నుపోటు పొడిచారు. ఏమన్నారు మొదట? రాజధాని మన అందరి రాజధాని, 34 ఎకరాలు